ఓ మీరు గంతప్పు చేసిర్రు గింతప్పు చేసిర్రు, మీరు చేసిన అప్పులకు మేము నెల నెలకు మస్తు మిత్తిలు కడతామని చెప్పి చేయిపాటి సర్కారు గద్దెనెక్కిన 15 నెలల సంధి కారు పార్టీ మీద మస్తు కారాలు మీరు అల్దుస్తుంది. ఏం మేము చేసుడు కాదు, మీరు ఎక్కిన 15 నెలలన్నా మస్తు అప్పులు చేసిరు అని చేయిపాటి సర్కారు మీద కారు పార్టీ కూడా మస్తు దుమ్మెత్తిపోస్తూ ఉన్నది. మీరు చెప్పుడు ఏంది, నేనే బాజాప్తా చెప్తాను ఇనూరి అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో ఆ అప్పుల లెక్కలేందో చెప్పిండు. మరి ఆ ముచ్చటేందో మనం కూడా పురాగా అరుచుకొని వద్దాం పారి. అప్పులు అప్పులు అని శానోద్ర సంధి పంచాయతీ అయితేనే ఉన్నది తెలంగాణలో. ఇక అప్పుల ముచ్చట మీద ఇవాళ తేల్చాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడు సీఎం రేవంత్ అన్న. అసెంబ్లీ సాక్షిగా కారు పార్టీలు తెచ్చిన అప్పులు గివి, మేం తెచ్చిన అప్పులు గివ్వి అని కుండ బద్దలు కొట్టిండు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి, ఇది నికరమైన లెక్క. సో 8,19,151 కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష. లెక్క పక్కాగా చెప్తున్నా, 1,58,042 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినము. కారు పార్టీ సర్కారు వాళ్ళు 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇస్తే, చెయ్యి పార్టీలు వచ్చిన ఈ 15 నెలలల్లో 1,58,041 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిర్రట తెలంగాణ రాష్ట్రానికి. దాంట్లో నుంచి కారు పార్టీ చేసిన అప్పుల కోసం అసలు మిత్తి కలిపి మొత్తం 1,53,000 కోట్ల రూపాయలు కట్టిర్రట ఇప్పుడున్న రేవంత్ అన్న సర్కారు. అంటే అప్పు కట్టేటందుకే అప్పు చేసిర్రన్నట్టు చెయ్యి పార్టీ సర్కారు వాళ్ళు. రేవంత్ అన్న కూడా గదే చెప్తున్నాడు, మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టేటందుకే ఆయనవి మేము తెచ్చిన అప్పులు అని చెప్తున్నాడు. గిన్నిగానం అప్పులు తెచ్చినా కూడా రైతులందరికీ రుణమాఫీ చేయలే, రైతు భరోసా వెయ్యలే, మహిళలకు ఇతన నెలకి 2,500 రూపాయలు ఇయ్యలే, ఆడిపిల్లలకు స్కూటీలు ఇయ్యలే, ఫ్రీ బస్సు పథకం కోసం ఆర్టీసీకి ఇచ్చే బకాయిలు ఆన్య ఉన్నాయి, పింఛన్లు పెంచలే, చెప్పుకునే ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా కట్టలే అని వాళ్లకు వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా. కారు పార్టీ సర్కారులో అటు అప్పులు తెచ్చుకుంటా ఇటు ఆమ్దాని పెంచుకుంటా పాలన చేస్తే, ఈ చేయిపాటి సర్కారు వాళ్ళేమో ఆమ్దాని లేదు అని అప్పుల మీదనే పాలన చేస్తున్నారు. గది కూడా కారు పార్టీ చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా 15 నెలలలోనే 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరని అంటే, ఇంకా 5 ఏళ్ళు పాలనలా ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారు ఈ చేయి పార్టీ వాళ్ళు. ఏ సర్కారులైనా అప్పులు చేస్తాయి, కానీ అప్పులతోటి రాష్ట్రానికి ఎంత ఫాయిదా అయింది అనేది కూడా చూడాలి కదా. వీళ్ళ పాలనను పంతనాన్ని మాటలను చూస్తేనైతే ఆమ్దాని తెచ్చుడే కాదు, తెచ్చిన అప్పులను ఎట్లా వాడాలనో తెలుతలేనట్టే అనిపిస్తున్నది అని కారెడ్డాలు ఆడుతున్నారు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.